హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. మన ఇంట్లో టీక్ వుడ్ డోర్స్ కానీ, కార్డ్స్ కానీ లేదా సోఫాస్ కానీ ఉంటాయి. అవి కొద్ది రోజులకు డల్ అయిపోతూ ఉంటాయి. అవి ఎప్పుడు కొత్తగా ఉండాలంటే ఏం చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. దాదాపు 20 ఇయర్స్ అవుతూ ఉందండి మా ఇంట్లో ఉండే ఫర్నిచర్ కానీ లేదా ఈ డోర్స్ కానీ పెట్టి అవి ఇప్పటికి కూడా కొత్తగా ఉన్నాయంటే నేను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే. అవేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరేం లేదండి, సింపుల్గా చిన్న టిప్తో ఎప్పుడు కొత్తగా ఉండేటట్టు చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే డస్టింగ్ చేయాలి వీక్లీ వన్స్ అయినా. లేదు మనకు టైం ఉంటే డైలీ కూడా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా ఇదిలిచ్చేసామంటే దుమ్మంతా వచ్చేస్తుంది. ముఖ్యంగా వుడ్డుకి ఎక్కువగా చెదలు పడుతూ ఉంటుంది. అదేదైనా వచ్చిందేమో గమనించుకోవాలి. యాక్చువల్గా మా ఇంటి చుట్టుపక్కల కూడా చెదపురుగులు చాలా వరకు చాలా ఇండ్లల్లో వచ్చాయి. కానీ మా ఇంట్లో వచ్చినా కూడా నేను 5 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న టిప్ యూజ్ చేశాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పటికీ 5 ఇయర్స్ నుంచి మళ్ళీ చెదపురుగులు అనేది నాకు కనిపించలేదు. ఈ విధంగా డస్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని, పాతదైనా సరే మన ఇంట్లో ఎక్కువగా ఉండనే ఉంటాయి కదా, దానిపైన ఒక 2 డ్రాప్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, బేబీ ఆయిల్ అన్నమాట. ఇది చాలా లైట్గా ఉంటుంది. అంటే ఎక్కువ జిగటగా అలా ఉండదు. మనము చిన్నపిల్లలకి బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఇది ఎలాంటి హామ్ చేయదు కదా, అందువల్ల పిల్లలకు కూడా యూజ్ చేస్తాము. ఒక 2 డ్రాప్స్ అలా వేసుకొని నీట్గా మనకు ఎక్కడైతే ఈ టీక్ వుడ్ ఉంటుందో దానిపైన నీట్గా లైట్గా అలా రుద్దేసేయాలండి. అంటే డస్టింగ్ చేసిన తర్వాత దుమ్మంతా మనము దులిపేసిన తర్వాత క్లాత్ పైన 2 డ్రాప్స్ ఈ బేబీ ఆయిల్ వేసుకున్నాం కదా, ఆ క్లాత్ని యూజ్ చేస్తూ ఈ విధంగా రుద్దుకోవాలి. ఇలా మనము తుడిచినట్టుగా ఇలా అప్లై చేసేసామంటే ఆ క్లాత్తో నీట్గా బేబీ ఆయిల్ అంతా దీనికి పట్టేస్తుంది. టీక్ వుడ్కి చాలా మెరుపు వచ్చేస్తుందండి. ఎంత డల్గా ఉన్న టీక్ వుడ్ అయినా సరే చాలా చాలా నీట్గా ఉంటుంది. ఎప్పటికీ కూడా కొత్త దానిలాగా ఉంటుంది. ఇది 20 ఇయర్స్ ఫర్నిచరా అనుకుంటారు ఎవరు చూసినా, అంత నీట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా కొత్తగా ఉండడమే కాదండి, త్వరగా పాడవకుండా ఉంటాయి, చెదపురుగులు లాంటివి పట్టకుండా నీట్గా ఉంటాయండి. ఈ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మనము ఈ విధంగా మెయింటైన్ చేసామంటే, నేనైతే నీట్గా ఈ విధంగానే క్లీన్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా అప్పుడప్పుడు అంటే మంత్లీ లేదా 2 months వన్స్ అలా 2 చుక్కలు బేబీ ఆయిల్ ఒక క్లాత్ పైన వేసుకొని ఇలా తుడుచుకున్నామంటే నీట్గా ఉంటాయి. ఎక్కువ రోజులు మన్నుతాయండి వుడ్ అనేది. చాలా నీట్గా ఉంటుంది. టీక్ వుడ్కు సంబంధించిన టిప్ ఇది. అదేవిధంగా మన ఇంట్లో ఏదైనా కార్డ్స్ లాంటివి చెక్కతోనే చేసినట్టు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము మంచాలు, వాటికి కూడా ఇదే టిప్ని అయితే మనము యూజ్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా తుడిచిన తర్వాత ఎలా ఉంది, తుడవక ముందు ఎలా ఉంది అనేసి. ఫర్నిచర్ పైన డస్ట్ను తుడిచిన తర్వాత మాత్రమే ఈ విధంగా ఆయిల్తో అయితే ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. దుమ్ము అలాగే పెట్టి మనము ఈ ఆయిల్ అప్లై చేసి తుడిచేసామంటే అంత నీట్గా ఉండదు. ఈ విధంగా మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి. ఆయిల్ కదా గ్రీజీగా ఉంటుందేమో అనుకోవద్దండి. దీంట్లో ఈ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. అందువల్ల మనకు ఏ విధంగానూ జిగటగా ఉండి దానిపైన దుమ్ము పడి అంటుకుంటుందేమో అనే అనుమానం వద్దు. మీకు అలా డౌట్ అనిపిస్తే ఇలా ఆయిల్తో ఒకసారి తుడిచిన తర్వాత మళ్ళీ మామూలు క్లాత్ పెట్టి ఒక 5 minutes తర్వాత అంతా ఒకసారి తుడిచేసుకోండి. అప్పటికే నూనె అనేది ఏమీ ఉండదు, ఆయిల్ అంతా పీల్చేస్తుంది మామూలుగా ఈ చెక్క. అందులోనూ మనం వేసింది 2 డ్రాప్సే కదా, ఏమీ జిడ్డుగా అనిపించదు. చక్కగా చూడడానికి కూడా బాగుంటాయి మెరుస్తూ ఫర్నిచర్ అంతా కూడా. మన ఇంట్లో ఉండే మంచాలు, అదేవిధంగా తలుపులు, ఈ విధంగా సోఫాలు ఏదైనా సరే ఇదే టిప్ను యూజ్ చేస్తూ చక్కగా మనము ఎప్పటికీ కొత్త వాటిలాగా ఉండేటట్టు చూసుకోవచ్చండి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మనల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందా ఈ ఫర్నిచర్ తెచ్చి అని అనుకోవడం అయితే ఖచ్చితంగా అనుకుంటారండి. ఈ విధంగా మనము ఎప్పటికప్పుడు దుమ్మంతా దులిపేసుకొని నీట్గా వీటిల్నంతా కూడా
2 చుక్కల నూనెతో కొత్త వాటిలో అయితే మనం చేసుకోవచ్చు. ఎప్పటికీ కొత్త వాటిలాగే ఉంటాయి. అదేవిధంగా పాడవకుండా ఉంటాయి. ప్రతి వస్తువుతోనూ మనకు ఒక అనుబంధం అనేది ఉంటుంది. దానివల్ల మనము జాగ్రత్తగా చూసుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా మన ఇంట్లో స్థిరంగా ఉంటాయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.